హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో తెల్ల గల్జేరాకు పప్పు చూపిస్తానండి. ఈ ఆకు ఎక్కడ కనిపించినా కానీ మీరు వదలకుండా తీసుకొచ్చుకోండి. ఈ ఆకులో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయండి. తెల్ల గల్జేరాకుతో ఇంతకుముందు కషాయం కూడా చేసి చూపించున్నాను. తెల్ల గల్జేరాకు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుందండి. ఖాళీ ప్లేస్లలో అలాగే ఆకుకూరలు అమ్మేవాళ్ళు కానీ ఈ ఆకు అమ్ముతుంటారండి. 2 రకాలు ఉంటుంది, ఎర్రది తెల్లది. ఎర్ర ఆకుకూర కాకుండా తెల్ల గల్జేరాకు తీసుకొచ్చుకోండి. దాంట్లో అయితే మనకి చాలా మేలు చేసేవి ఉంటాయి, పోషకాలు. వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందామండి. ఇదిగో చూడండి, తెల్ల గల్జేరాకు అండి. ఈ లేత కాడలు అలాగే ఆకు ఇది నీట్గా ఒలుసుకొని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకొని ఇలా ప్లేట్లో తీసుకున్నానండి. కూరని తినండి, రక్తం బాగా పట్టిస్తుందండి మన శరీరానికి సరిపడినంత. అలాగే కిడ్నీ సమస్యలతో మూత్ర సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ఆకు చాలా మంచిదండి. ఇది పొడి కూడా దొరకద్దండి ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో. ఈ పొడి తెచ్చుకొని కూడా మనం వాడుకోవచ్చు. మూత్రం మంట వస్తా లైక్ కాళ్ళు వాసిపోయి మొహం ఉబ్బిపోయి కిడ్నీలో స్టోన్స్ మూత్రం మంట ఇవన్నీ తగ్గించుకోవచ్చండి ఈ ఆకును వాడుకోవటం వల్ల. తెల్ల గల్జేరాకుతో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కందిపప్పు 1 టీ గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 2 సార్లు 1 గ్లాసు నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఆకంతా నీట్గా వేసేసుకోండి పప్పులోకి. పచ్చిమిరపకాయలండి, మీరు తినే కారం బట్టి మీరు వేసుకోవచ్చు. నేను ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసాను. ఇప్పుడు ఒక 2 టమోటాలు ఇలా పెద్ద ముక్కలకు కట్ చేసి వేసాను. ఆనియన్ తీసుకొని కొంచెం పోపు పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ ఇలాగా చిన్న ముక్కలకు కట్ చేసి వేస్తున్నాను. పసుపు అండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు అండి ఇలా శుభ్రం కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా ఇలా తుంచుకొని వేసుకోండి. పైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. పప్పులో కాస్త వాటర్ ఏమన్నా ఉంటే గెంటితో తీసేసుకొని అప్పుడు పప్పు గుత్తితో వెనుపుకోండి మెత్తగా. చూడండి, పప్పు గుత్తితో ఇలా మెత్తగా వెనిపేసాను. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొంచెం మెంతులు వేస్తున్నాను. ఒక ఎనిమిరపకాయ ఇలా తుంచి వేసుకోండి. 3-4 వెల్లుల్లి చితక్కొట్టేసుకోండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకోండి. పోపు అంతా కొంచెం దోరగా వేపుకోండి. చూడండి, తిరుగుమాతంతా బాగా వేగింది. ఇప్పుడు పప్పు అంతా వేసుకోండి. మీకు మరి పప్పు చిక్కగా అనిపిస్తే 1 కప్పు నీళ్ళు పోసుకోండి. 4-5 నిమిషాల సేపు ఉడికితే పప్పు తయారైపోతుందండి. అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా తినేయచ్చు. ఈ వీడియోని ఇంకా క్లారిటీగా చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి